హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం నేమ్ స్పేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు వర్కర్ నోడ్లో కొన్ని రిసోర్సెస్ అనేవి ఉంటాయి. ప్రతి వర్కర్ నోడ్కి రిసోర్సెస్ అనేవి ఉంటాయి. మెయిన్గా రిసోర్సెస్ అంటే మనం ఏం చూస్తాం, ర్యామ్, అలాగే సిపియు, మెమరీ, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ కూడా మనకు రిసోర్సెస్ అవుతాయి. ఈ మెయిన్ రిసోర్సెస్ వచ్చేసి మన పాడ్కి అప్లికేబుల్ అవుతాయి. పాడ్ అన్ని రన్ కావాలి అంటే ఈ మెయిన్ రిసోర్సెస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఒక వర్కర్ నోడ్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ కానీ ఉన్నట్లయితే, మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం, వర్కర్ నోడ్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పార్ట్స్ ఉంటాయి అని. ఇక్కడ పార్ట్స్ ఎక్కువగా రన్ అవుతూ వాటిలో ఎక్కువగా అప్లికేషన్స్ ఉన్నట్లయితే, అంటే ఒక పాడులో ఒకటి కంటే ఎక్కువగా ఆ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. ఈ కంటైనర్స్ లోపలే మనకి ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లోని అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ పాడ్కి ఇప్పుడు ఒక 15 పార్ట్స్ వచ్చేసి మన వర్కర్ నోడ్ 1లో ఉందనుకుందాము. ఈ 15 పార్ట్స్కి ఈ నోడ్కి ఉండేటటువంటి రిసోర్సెస్ని ఈ 15 పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. ఈ 15 పార్ట్స్లో ఉండేటటువంటి కంటైనర్స్ కూడా మనం ఈ రిసోర్సెస్ని ఇస్తూ ఉంటాము వాటి రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఈ 15 పార్ట్స్ని ఈ 15 పార్ట్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ టీమ్స్లో డిఫరెంట్ కంటైనర్స్ మనకు రన్ అవుతూ ఉంటాయి. ఇలా రన్ అయ్యేటప్పుడు ఈ డిఫరెంట్ కంటైనర్స్, డిఫరెంట్ పార్ట్స్ ఇలా రన్ అవుతూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. 15 పార్ట్స్లో ఏ పార్ట్లో మన ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కంటైనర్స్ రన్ అవుతున్నాయి, లేదంటే ఏ నోడ్లో మనకు పార్ట్స్ ఏ పార్ట్స్ ఉన్నాయి అనేటటువంటిది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం నేమ్ స్పేసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ నేమ్ స్పేసెస్ అనేది మనకు లైనక్స్ నుంచి వచ్చినటువంటి వర్డ్. లైనక్స్లో నేమ్ స్పేసెస్ అనేవి ఉంటాయి. అదే తీసుకొచ్చి ఈ కుబర్నెటీస్లో కూడా పెట్టినారు, కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడం కోసం. ఈ నేమ్ స్పేసెస్ ఇప్పుడు రిసోర్సెస్ అని చెప్పుకున్నాం. ఈ రిసోర్సెస్ వచ్చేసి మనకు మల్టిపుల్ కంటైనర్స్కి సేమ్ రిసోర్సెస్ని యూజ్ చేసినప్పుడు ఆ రిసోర్సెస్కి నేమ్ స్పేస్లో ఉండేటటువంటి రిసోర్స్కి అయినా కూడా మనం లేబుల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇచ్చేటటువంటివి నేమ్ స్పేస్ కానీ లేబుల్స్ కానీ. ఇప్పుడు ఈ నేమ్ స్పేసెస్ని ఎలా క్రియేట్ చేస్తామో సిస్టంలో అనేది చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ నేను మాస్టర్ నోడ్లో రన్ అయ్యాను. మాస్టర్ నోడ్ రన్ అవుతుంది, వర్కర్ నోడు రన్ అవుతుంది. ఇది నా మాస్టర్ నోడు, లాగిన్ అయ్యి ఉండేది. అలాగే ఇప్పుడు మనం ls కమాండ్ తోటి మన లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని చూసుకుందాం. సింపుల్ pod.yml అని నేను ఎంతోముందు చేసినటువంటి పాడ్ కాన్ఫిగరేషన్ ఇందులో ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాడ్ ఏమైనా క్రియేట్ అయినా చూద్దాం. ఫస్ట్ పాడ్స్ మనకు సింగిల్ పాడ్ రన్ అవుతుంది. ఈ పాడ్ని ఒకసారి కాన్ఫిగరేషన్ చూద్దాం. ఈ పాడ్ వచ్చేసి ఇది ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి యావెల్ స్క్రిప్ట్. ఇక్కడ మనం ఏపీఐ వర్షన్, కైండ్ మెటాడేటా నేమ్, స్పెసిఫికేషన్స్లో కంటైనర్స్ నేమ్, ఇమేజ్, పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం ఈ పాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ పాడ్లో నేను ఇక్కడ నేమ్ స్పేస్ అనేది ఇచ్చాను. మనం ఇక్కడ మెటాడేటాలో ఈ నేమ్ స్పేస్ అనేది ఇస్తాము. ఈ నేమ్ స్పేస్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఏపీఐ వర్షన్ v1 కైండ్ పాడ్కి నేమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దాని అర్థం ఇక్కడ కైండ్ వచ్చేసి ఆబ్జెక్ట్, పాడ్ ఉంది కాబట్టి మనకు రెండు రకాల నేమ్ స్పేసెస్ ఉంటాయి. మనం క్రియేట్ చేసి ఇచ్చేటటువంటి నేమ్ స్పేస్ ఉంటుంది,
అది బయట క్రియేట్ చేసి ఎంఎల్ స్క్రిప్ట్లో ఇస్తాము. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎంఎల్ స్క్రిప్ట్లో ఇచ్చేటటువంటి నేమ్ స్పేస్ కూడా ఉంటుంది. ఒకేసారి మల్టిపుల్ నేమ్ స్పేసెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కైండ్ వచ్చేసి పాడ్ అంటే ఆబ్జెక్ట్ పాడ్ కోసం ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. మెటాడేటా నేమ్ నేమ్ వచ్చేసి ఎన్జిఐఎన్ఎక్స్. ఈ ఎన్జిఐఎన్ఎక్స్ వచ్చేసి ఈ పాడుకి సంబంధించింది. తర్వాత నేమ్ స్పేస్ ఇస్తున్నాం. ఇది నేమ్ స్పేస్ అంటే ఇక్కడ ఈ పాడ్లో వచ్చేసి ఒక 2-3 అప్లికేషన్లు రన్ అవుతున్నాయి అనుకుందాం. ఇక్కడ ఎన్జిఐఎన్ఎక్స్ అనేది ఇమేజ్ కూడా ఎన్జిఐఎన్ఎక్స్ ఉంది కాబట్టి మనకు ఏదైనా బిజీ బాక్స్ కానీ ఇంకేదైనా మన డిఫరెంట్ నేమ్ తోటి మనకు అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఈ పాడ్లో ఉండేటటువంటి ఈ నేమ్ స్పేస్లో ఈ అప్లికేషన్ రన్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ నేమ్ స్పేస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇది వచ్చేసి పాడ్ నేమ్ అవుతుంది. ఈ నేమ్ స్పేస్లో ఈ పాడ్ ఉందని అర్థం చేసుకోవడానికి ఇది ఆబ్జెక్ట్ అనేది పాడు. ఇదంతా కూడా మిగతాది ముందు చెప్పుకున్నటువంటిది పాడ్ కాన్ఫిగరేషన్. కంటైనర్ ఇమేజ్ కంటైనర్ పోర్ట్. ఇప్పుడు ఈ డైరెక్ట్గా మనం ఈ నేమ్ స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చినట్లయితే ఇది తీసుకోదు. దీనిని బయట క్రియేట్ చేసుకోవాలి కమాండ్ తోటి. దాన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు అదే నేమ్ స్పేస్ని చేంజ్ చేసుకుందాము. kubectl create నేమ్ స్పేస్ my ns1 అని ఇస్తాను. క్రియేట్ ns my -ns1 ఇచ్చాను. ఇక్కడ మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. ముందుగా బయట కమాండ్ తోటి నేమ్ స్పేస్ని నేమ్ స్పేస్ మై నేమ్ స్పేస్ మనం ఆల్రెడీ మనకు క్యూబర్నెటీస్ క్లస్టర్లో కొన్ని కాన్ఫిగరేషన్లో కొన్ని నేమ్ స్పేసెస్ ఉంటాయి. చూడాలంటే గెట్ నేమ్ స్పేసెస్ ఇది కమాండ్ kubectl గెట్ నేమ్ స్పేసెస్ అనేది. దీంట్లో వచ్చేసి క్యాలికో సిస్టమ్ డిఫాల్ట్ క్యూబ్ నోడ్ లీజు క్యూబ్ పబ్లిక్ క్యూబ్ సిస్టమ్ టిగెరా ఆపరేటర్ ఇవన్నీ ఉంటాయి. ఈ 2 వచ్చేసి నేను క్రియేట్ చేసినటువంటివి. ఇది వచ్చేసి మామూలుగా మనకు వీటన్నిటితోనే అవసరం లేదు. ఇవి వచ్చేసి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చెప్పుకుంటాము. ఈ నోడ్ లీజు పబ్లిక్ సిస్టమ్ వీటి గురించి మనము ఏ నేమ్ స్పేస్ ఇవ్వనట్లయితే ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్లోకి మన పార్ట్స్ అనేవి కానీ మన అదర్ ఆబ్జెక్ట్స్ అనేవి కానీ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నేమ్ స్పేసెస్ కోసం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే పార్ట్స్ కోసం నేమ్ స్పేసెస్ యూజ్ చేస్తారు. అలాగే సర్వీసెస్ కోసం అంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ స్మాల్ వర్క్స్ ఏటికైతే ఉంటాయో వాటి కోసం ఈ నేమ్ స్పేస్ అనేది ఇస్తాం. ఇది ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఐడెంటిటీ కోసం మాత్రమే ఇస్తాము. అలాగే మనకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ కానీ స్టోరేజ్ వాల్యూమ్స్ కానీ ఇలాంటి వాటికైతే మనం అవన్నీ పూల్స్ కాబట్టి వాటికి నేమ్ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది my -ns1 అనేటటువంటి ఈ నేమ్ స్పేస్ని ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఈ స్క్రిప్ట్లోనే మనం ఆ నేమ్ స్పేస్ని చేంజ్ చేసుకుంటాం. చేంజ్ చేసుకున్న తర్వాత మనకు క్రియేట్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఇలా అప్లై చేద్దాం. -f మనకు పాడ్ ఎన్జిఐఎన్ఎక్స్ అనేది క్రియేట్ అయింది. మనకి kubectl గెట్ పార్ట్స్ అనే కమాండ్లో ఎన్జిఐఎన్ఎక్స్ 1 by 1 రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఇది
మన పాడ్లో వచ్చేసి గెట్ నేమ్ స్పేస్ my-ns1 ఇస్తాను. ఇందులో ఏ పార్ట్స్ రన్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. my-ns అనేది యాక్టివ్లో ఉంది. ఏ పార్ట్ రన్ అవుతున్నది అనేది మాత్రం ఇక్కడ చూపించట్లేదు. మనం ఈ డీటెయిల్స్ అన్నీ చూడాలి అంటే ఇంకొక కమాండ్ ఉంది, kubectl describe pod name nginx -n my-ns1 ఇలా కమాండ్ ఇచ్చినప్పుడు మనకు లెంతీ అవుట్పుట్ అయితే వస్తుంది. నేను కమాండ్ ఇక్కడ ఇచ్చాను, దాని తర్వాత నేమ్ని nginx అంటే ఈ పార్ట్ నేమ్, అది నేమ్ స్పేస్ వచ్చేసి my-ns1 దీని యొక్క నేమ్ స్పేస్. తర్వాత సర్వీస్ అకౌంట్ డిఫాల్ట్ మనం ఏం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ వచ్చింది. ఇక్కడ మన ఐపీ అడ్రస్ స్టేటస్ రన్నింగ్లో ఉంది, ఇక్కడ కూడా రన్నింగ్ చూపిస్తుంది పార్ట్ అనేది. మల్టిపుల్ నేమ్ స్పేసెస్, ఇక్కడ మనం ఒకసారి ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూసుకుందాం. మనకు మల్టిపుల్ నేమ్ స్పేసెస్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇస్తామన్నమాట. ఫస్ట్ మనం ట్రిపుల్ హైఫన్ ఇచ్చినప్పుడు ఇవి డిఫరెంట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నేమ్ స్పేస్ 1 అలా ఇచ్చాను. ఇక్కడ మనం కావాలంటే డెవ్ ఇవ్వచ్చు, దాని తర్వాత ఇక్కడ కావాలంటే QA ఇవ్వచ్చు, లేదంటే టెస్ట్ ఇవ్వచ్చు. మనం ఇలా నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఇవ్వచ్చు. కైండ్ వచ్చేసి ఇంతకుముందు మనం పాడ్కి నేమ్ స్పేస్ అనేది అవుట్ సైడ్ క్రియేట్ చేసి kubectl కమాండ్ తోటి ఇక్కడ స్క్రిప్ట్ లోపల ఇచ్చాం. ఇది అలా కాకుండా కైండ్ అంటే ఆబ్జెక్ట్ని ఇక్కడ నేమ్ స్పేస్గా తీసుకుంటాం. దీని వర్షన్ కూడా API వర్షన్ v1 ఉంటుంది. వీటికన్నిటికీ కూడా మనం ఓన్లీ నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి వర్కులు కూడా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ ఇలాగే రాస్తాము. ఇందులో స్పెసిఫికేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఉన్నట్లయితే దీని తర్వాత స్పెసిఫికేషన్స్ అనేవి ఇస్తాం. మనకు లేబుల్ కూడా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడే ఇస్తాం. లేబుల్స్ చెప్పుకున్నప్పుడు లేబుల్ గురించి డీటెయిల్గా చదువుకుందాం. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత క్రియేట్ చేసుకోవాలి దీన్ని. kubectl మనకి ఇక్కడ టెస్ట్, డెవ్, ప్రొడక్షన్, రిమూవ్ కూడా క్రియేట్ అయినట్టు చూపిస్తున్నాయి నేమ్ స్పేసెస్. ఓన్లీ నేమ్ స్పేస్ ఇచ్చినందువల్ల ఇవి 3 కనిపిస్తున్నాయి.